చాలా వరకు సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకొని పెద్దల పెళ్లికి ఒప్పుకోని పక్షంలో పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతూ ఉంటుంది. బట్ ఈ కుటుంబస్థాన్ కథ మాత్రం ఇక్కడి నుంచే మొదలవుతుంది. గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్న నవీన్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉన్నంతలో తన వైఫ్ అండ్ పేరెంట్స్తో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఉద్యోగపరంగా పురోగతి చెందాలని తప్పించే నవీన్కి ఒకరోజు తన వైఫ్ ప్రెగ్నెంట్ అయిందన్న సంగతి తెలుస్తుంది. అది సంతోషకరమైన వార్త అయినా ఇప్పుడున్న ఆర్థిక స్తోమత దృష్ట్యా పిల్లల్ని కనడం కరెక్టా కాదా అన్న ఆలోచనలో పడ్డ వైఫ్కి నవీన్ భరోసా ఇస్తాడు. బట్ ఒక అనుకోని సంఘటన వలన నవీన్ తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఇటువంటి పరిస్థితుల్లో నవీన్ తన కుటుంబాన్ని పోషించడానికి ఏమేం చేశాడు, ఐశ్వర్యం కంటే ఆత్మాభిమానానికి ఎక్కువ విలువిచ్చే నవీన్ జీవితం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ వినడానికి చాలా సీరియస్గా అనిపించినా మూవీలో మాత్రం ఈ స్టోరీని చాలా వరకు ఎంటర్టైనింగ్గా ఫన్ వేలోనే చూపిస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైం స్టోరీలో ఉండే సీరియస్నెస్ని డైల్యూట్ చేయకుండా హీరో క్యారెక్టర్తో మనం ఎంపథైజ్ అయ్యే విధంగానే స్టోరీని నెరేట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సఖ్యత ఉండడం వెనక డబ్బు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, పక్కవాడు బాగుపడితే చూడలేని రిలేటివ్స్ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, క్యాస్ట్ డిఫరెన్సెస్, స్టేటస్ యాంగ్జైటీ, కరప్షన్ లాంటి విషయాల్ని ఈ కథలో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు ఈ మూవీ నడిచిన విధానం చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం మూవీ కొంచెం గాడి తప్పినట్టుగా అనిపించింది. ఎస్పెషల్లీ మూవీ కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్తున్న క్రమంలో వచ్చే సీన్స్పై ఇంకొంచెం బెటర్ కేర్ తీసుకొని ఉంటే బాగుంది అనిపించింది. అప్పటి వరకు ఎంతో కొంత రియలిస్టిక్గా ఉందనిపించిన మూవీ కాస్త కొన్ని విషయాల్లో ఇల్లాజికల్గా మారడం కూడా ఈ మూవీకి మైనస్ అయిందని చెప్పాలి. అయితే ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుటుంబస్థాన్ మూవీకి మంచి మార్కులే పడతాయి. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మణికందన్, గురు సోమసుందరం అండ్ సాన్వే మేఘన వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్లో కొంతమంది బాగానే పర్ఫామ్ చేశారు, కొంతమంది మాత్రం ఓవర్ యాక్షన్ చేశారు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఓవరాల్గా నాకు ఈ మూవీ బాగుంది అనిపించింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తాను. ప్రజెంట్ ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో ఐనాక్స్లో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఆడుతుంది. సో మీకు వీలుంటే ఈ మూవీని థియేటర్లో చూడండి, లేదా ఓటీటీలోకి వచ్చాకైనా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.